ఒకటండి, జయలలిత విషయం చూస్తే తమిళనాడులో రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు. 50% దాటి ఓన్లీ విద్యా ఉద్యోగాలలో మాత్రమే అది 9th షెడ్యూల్లో ఉన్నది. అక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీలకు రిజర్వేషన్స్ లేవు మొత్తం. అది ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇక్కడ చేస్తున్నది ఏంటంటే లీగల్ గా మరింత సంక్లిష్టమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది క్లియర్ గా అర్థమవుతున్నటువంటిది. మీరు చేయాల్సింది ఏంది? ఇప్పుడు కోర్టు తీర్పు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు. మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు? ఈ డేట్ లైన్ ఎప్పుడు అయిపోయినాయి? ఎంపీటీసీ సర్పంచ్లు అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది కదా. మీరు వచ్చిన వెంటనే మీరు అయిపోతుంది, సర్పంచ్ల కాలం అయిపోతుంది, ఎంపీటీసీల కాలం అయిపోతుంది అంటే మీరు ప్రాసెస్ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. టైం అంతా అయిపోయి ఏడాది అయిపోయిన తర్వాత అడావుడిగా ఇప్పుడు ఏదో హైకోర్టు ఇచ్చింది అనేది చూపించడం అనేది సాకు మాత్రమే. పెట్టాలనే ఉద్దేశం లేకుండా, రిజర్వేషన్ ఇవ్వాలనేది లేకుండా మసిమూసి మారేడుకాయ చేసి కన్ఫ్యూజన్ లో పడేస్తున్నటువంటి అంశంగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్డినెన్స్ అన్నది, ఆర్డినెన్స్ మీరు ముందే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఆర్డినెన్స్ సక్సెస్ అవుతుంది అనుకుంటే మరి ఇన్నాళ్ళు ఒక ఏడాది దాదాపు వచ్చిన కాంచి 19 నెలలు 20 నెలల నుంచి ఏం చేశారు? ఈజీగా అయ్యే పని అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు చేశారు? అదొకటి సమాధానం చెప్పాల్సి. సంక్లిష్టం చేయడం, ఇంకా మరింత సంక్లిష్టం చేయడమే దీని అంతా. ఆ తర్వాత కేంద్రంకి పంపినటువంటిది, ముందు బిల్లులు చేసి పంపారు, తీర్మానం కాదు బిల్లులు చేసి పంపినటువంటి అంశము. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకోరు. ప్లస్ లెక్కలు ఫస్ట్ అయింది. అసలు జనాభా లెక్కలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఒకవేళ తమిళనాడు మొదలు విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, మీరు వాళ్ళొక సామాజికానికి సంబంధించినటువంటి లెక్కలు ఒక స్పష్టంగా చెప్పినటువంటి. ఇక్కడ మీరేం చేశారు? ఉత్తుత్త బీసీ కమిషన్ వేశారు. మళ్ళా రాగానే ఒక డెడికేషన్ కమిషన్ అన్నారు. డెడికేషన్ కమిషన్ కూడా మీరు ఏమని ఇచ్చారు? మీరు ఏమని గైడ్లైన్స్ ఇచ్చారు? మీరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మీరు నిర్ణయం తీసుకోండి, 50% దాటొద్దు అనే అంశం మీద అన్నందుకు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏమని నివేదిక ఇచ్చింది? ఇప్పుడు ఫస్ట్ 22-23% ఇచ్చింది. నిన్నమన్నా ఇంకోసారి రిపోర్ట్, ఇంకో నివేదిక ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని మళ్ళా డెడికేషన్ కమిషన్ కు లేటెస్ట్ గా ఇచ్చినటువంటిది. మీరు ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషనే 22% అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు 50% దాటదని చెప్పి మీరు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్, డెడికేషన్ కమిషన్ కి ఇచ్చినటువంటిది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు రెండవసారి మొన్న మీరు ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత, ఆర్డినెన్స్ ఇంకా రాలే, ఆర్డినెన్స్ పంపిన తర్వాత మళ్ళొక టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఎంత సంక్లిష్టత! ఇప్పుడు అది బిల్లులో పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర పై అథారిటీ దగ్గర ఒక అంశం పెండింగ్ ఉన్న తర్వాత నెక్స్ట్ అథారిటీ ఆ అంశం మీద నిర్ణయం తీసుకుంటాడా? మీరు ఆర్డినెన్స్ ఇచ్చిర్రు, మీరు ఒకటి 50% అని రాష్ట్రపతి పెండింగ్ ఉన్న తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ పెండింగ్ తీసుకుంటారా? చట్టం వేరు అని ఒక కథ చెప్తున్నారు. కానీ స్ఫూర్తి ఏంది? 50% దాటడమే కదా. 50% దాటడమే స్ఫూర్తి. మీరు బిల్లు ఇది పంచాయతీరాజ్ చట్టము 2018 చట్టము అని చెప్తే కాదు. 2018 చట్టం ఉన్నట్టు మీరు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు వస్తుంది అనే. ఇవన్నీ ఏంటంటే మరింత సంక్లిష్టత చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వస్తున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఇంప్లిమెంటేషన్ చేయలేక ఇచ్చేటప్పుడే సాధ్యంగా అని హామీ, మా వల్ల ఎంతవరకు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే. మేము 60 ఏళ్ళు పరిపాలన చేసినాము, మాకు ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొని చివరికి ఏం చేశారు? మోసం చేసే విధాము, అదేవిధంగా కన్ఫ్యూజన్ చేయటము, అవతల మీద ఎంతసేపటికి అవతల మీద నెట్టేసి మనం ఏమన్నా. ఇప్పుడు పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ సమయం లేదు. సో ఈ ఇంకో 2 నెలలు, అఫ్ కోర్స్ జూలై ఎండింగ్ లో ఉన్నాం, ఆగస్ట్ సెప్టెంబర్ 30 లోపు ఇది ఎన్నికలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అప్పటి వరకే ఈ అంశాన్ని చూస్తుందా ప్రభుత్వం? ఆ తర్వాత కూడా ఈ అంశం పైన సుప్రీంకోర్టులో ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే? అండ్ ఆ ప్రతివాదిగా కేంద్రమే ఉంటుందా? సో కేంద్రం కూడా తన అభిప్రాయాలు ఈ విషయంలో చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? సో ముందుకు ఎట్లాంటి దారుల్లో వెళ్ళొచ్చు? దారులు ఒకటండి, ఇప్పుడు లేకపోతే పాత పద్ధతి ప్రకారం ఎలక్షన్లు పెట్టాలి. అది పెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే పెట్టాలి. లేదా మీరు కోర్టుకు పోవద్దని ఎంతమందిని ఆపగలుగుతారు? ఇన్ని కోట్ల జనాభాలా కోర్టుకు పోకుండా స్టే ఇది ఆమోదిస్తే, గవర్నర్ ఆమోదిస్తే
స్టేకి పోవడం, గవర్నర్ ఆమోదించలేదు, అట్నే పెండింగ్ పెట్టుకోరు. ఈ నెలాఖరు వరకు రిజర్వేషన్స్ చెప్తున్నది ఏంది, ఇంకా ఎన్ని రోజులు ఇవ్వాలి, 23 7 రోజులు, 7 రోజులలో రిజర్వేషన్స్ పెట్టాలి ఈ నెలాఖరు వరకు హైకోర్టు తీర్పు ప్రకారం. అయితే బట్ పాత పద్ధతిలో పెట్టాలంటే పాత పద్ధతి 2018 పంచాయతీ చట్టం ఆర్డినెన్స్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు అందులో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు 34% రిజర్వేషన్ ఉండేది, దాన్ని 2019 ముందు 23% తగ్గిస్తే అప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా కేసీఆర్ని వ్యతిరేకించి ఆయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మళ్ళీ అదే పద్ధతిలో పోతే బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వాదనను అటు బీఆర్ఎస్ పార్టీ తీసుకురాదా, ఇటు బీజేపీ తీసుకురాదా? తీసుకొస్తుంది, మరి భరించాలి, అవన్నీ భరించాలి, తీసుకొస్తుంది అనే భయం కొద్దీ ఈ కన్ఫ్యూజన్ కదా. ఈ పార్టీలన్నీ తీసుకొస్తుందనే భయం కొద్దీ ఈ కన్ఫ్యూజన్ చేసి ఈ 2 పార్టీల మీద నెట్టేద్దామనే ప్లాన్ రేవంత్ రెడ్డి చేసుకుంటున్నారు రాజకీయంగా. ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. 50% ఇప్పుడు మీరు చట్టం 50% దాటొద్దు అనేది ఉన్నటువంటి దానికి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇంకొక జీవో తెచ్చి అదనంగా 34% పెట్టారు. పెడితేనే 50% దాటిందని ఒప్పుకోలే, ఆ జీవోని కూడా కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ అదే తీసుకొచ్చి పెట్టినటువంటి సిస్టమ్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు. అందుకే ఒక కన్ఫ్యూజన్ చేయడం, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్లో ఎలక్షన్లకు పోతారా పెట్టరా ఎందుకు రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఒక అధికార పార్టీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లు పెట్టి 42% పార్టీల పరంగా ఏముందండి ఇప్పుడు లెక్కలు జనరల్ గా చూస్తే పార్టీల పరంగా ఆల్రెడీ ఇప్పుడు 42% దాటి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి చూస్తే ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నటువంటి ఇవన్నీ కార్పొరేటర్లు చూస్తే అన్ని పార్టీలు 50% దాటే ఉన్నాయి. న్యాచురల్ గానే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీహార్ లో కూడా దాటే ఉంది. కాకపోతే అది కూడా ఇంకా అంశం పాట్నా హైకోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తుంది కూడా. అది న్యాచురల్ గా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలు ఇచ్చేసిన అన్ని పార్టీలు అట్లా సహసిద్ధంగా ఉన్నటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది మేము ఇస్తామని చెప్పుకుంటే అది హాస్యాస్పదంగానే ఉంటది కదా. మేము పార్టీ పరంగా 42% ఇస్తామంటే ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా అంత ముందు ఇచ్చినటువంటి దాంట్లో 40%. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న టైంలో ఇంత షార్ట్ పీరియడ్ లో, ఇంత షార్ట్ టైంలో ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం కానీ, కులగణన చేసి వీళ్ళు కేంద్రం దగ్గరికి పంపించడం కానీ, ఇదంతా కూడా ఈ 2-3 నెలల గ్యాప్ లోనే ఈ పీరియడ్ లోనే జరిగింది. కేంద్రం అంత ఈజీగా అంత తొందరగా దీన్ని టేకప్ చేస్తుందా? కేంద్రం దృష్టిలో అంత సీరియస్ అంశం ఇది. సో కేంద్రంకి రాష్ట్రానికి మధ్యలో ఎట్లాంటి ఈ వాదనలు, ప్రతివాదనలా, లేదంటే ఈ సవరణలు, ఇవన్నీ ఈ ప్రాసెస్కి ఎంత సమయం పట్టొచ్చు? కేంద్ర నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? కేంద్రం నిర్ణయం తీసుకొని పెండింగ్ పెట్టింది. వాళ్ళు ఏమో అడుగుతా ఉన్నారు, కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, కొర్రీలు అడుగుతున్నారు, ఈ క్వశ్చన్లు వేసి మళ్ళీ రిటర్న్ పంపుతున్నారు, ఇట్లనే టైం పాస్ చేస్తారు కేంద్రానికి సంబంధించినటువంటి. వాళ్ళేంది అసలు కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తేనే అది అఫీషియల్ అవుతుంది. మేము చేస్తాం, మేము జనాభా లెక్కలలో కులగణన పెట్టినాం, అది అయినాక చేస్తామనే ఆలోచన కేంద్రం ఉంటది, కేంద్ర ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వం అదే చెప్పుకుంటది. మేము చేసిన దేశవ్యాప్తంగా ఒరిజినల్ గా చేయాల్సిన హక్కు కూడా కేంద్రం చేస్తేనే దానికి శాంటిటీ, దానికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటది. ఊరికనే 9th షెడ్యూల్ లో కల్పించాలంటే కుదరనటువంటి అంశం. 9th షెడ్యూల్ లో కల్పించాలంటే కేంద్రం చేస్తే మొత్తం కులగణన చేసి 9th షెడ్యూల్ లో దేశవ్యాప్తంగా పెట్టే అవకాశం ఉంటే పెట్టాలి. అట్లా చేయాల్సినటువంటిది జనాభా లెక్కలు. నరసయ్య గారు అంటే ఇదంతా లీగల్ గా, టెక్నికల్ గా నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి. అంతకంటే మించి బీసీ వాదం తెలంగాణలో బలంగా నడుస్తోంది. ఇందాక కాంబోజ్ గారు అన్నటువంటి మాటలనే ఉదాహరణగా తీసుకుంటే గనక, సో ఇప్పుడు కేంద్రం పైన ఫైట్ చేస్తూ